హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఎప్పుడు స్పిరిచువల్ కంటెంట్ పెట్టే మనం ఫుడ్ వీడియోస్ కూడా పెడుతున్నామని అనుకుంటున్నారా? అప్పుడప్పుడు ఇక నుంచి పెద్ద పెద్ద వంటలు కాకుండా ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్, టేస్టీ రెసిపీస్ మన సబ్స్క్రైబర్స్ కోసం పెడదాం అనుకుంటున్నానండి. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. అండ్ ఈరోజు మన ఛానల్లో హోటల్ స్టైల్లో దోశలోకి అలాగే ఇడ్లీలోకి టేస్టీ టమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో శనగపప్పు, మినపప్పు, రెడ్ చిల్లీస్, జింజర్ గార్లిక్ అది కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న టమాటాస్, కొంచెం జీడిపప్పు, అలాగే సాల్ట్ వేసి ఇదంతా కొంచెం మెత్తగా మగ్గేలా ఉంచుకోవాలి. అండ్ ఇక్కడ చిన్న చింతపండు యాడ్ చేసుకొని, ఇది ప్యూర్లీ ఆప్షనల్ అండి, ఎవరికైనా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సో ఇదంతా మెత్తగా అయిపోయిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పోపు వేసుకోవాలి. పోపు కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో తాలింపుకు సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్ని పోపు దినుసులు, అలాగే రెడ్ చిల్లీస్, కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ, చాలా బాగుంటుంది. సో తప్పకుండా రేపే ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా